ప్రైజ్ ద లార్డ్. ప్రభు అనే సునామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనాల వరకు ధ్యానించుకుందాం. నీవు లోకముల నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అనే యేసుక్రీస్తు వారు గెత్సెమని తోటలో మన కొరకు ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపనములు ఎంత అద్భుతంగా ఉందో మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు చేసిన ప్రార్థనలో ఆయన అయితే పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి భూలోకంలో అనేక పాపరోత బ్రతుకుతున్న మనలను అపవాది అంధకార శాతాను యొక్క బంధకాల్లో పడి పుట్టుముట్టాడుతున్న మానవ జాతిని ఆయన రక్షించి అపవాది సాతానిక బంధకము నుండి విడిపించడానికి స్వయాన దైవ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని శక్తివంతమైన ఆయన దక్షిణ హస్తము కేవలము యేసు ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు అని నామధేయంతో ఈ లోకానికి వచ్చి మనను రక్షించి ఉన్నారు. అయితే తన చివరి రాత్రి ప్రార్థన, తను మరుసటి దినమున పస్క పండుగ దినమున వధించబడబోతున్నాడు. కలువరి సిలువలో మనందరి కొరకు మరణించబోతున్నాడు. కనుక ఆ రాత్రి గెత్సెమని తోటలో తను చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో మనము ఆలోచించినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించడం లేదు, ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకం నుండి ఆయన వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. తనను నమ్మిన వారిని కూడా లోకం నుంచి తీసుకెళ్ళిపోమని ఆయన అనటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాడు. యేసు ప్రభును నమ్మిన ఏ బిడ్డలైనా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, జనంగాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు. మనం ఎక్కడున్నామో అక్కడ ప్రభుకు సాక్షిగా ఉండాలి. ప్రభు కొరకు స్థిరమైన జీవితము కలిగి ఉండాలి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడ శోధించబడ్డావో, ఎక్కడ శ్రమలు పాలయ్యావో, ఎక్కడ అపవాది చేత పీడింపబడ్డావో ఆ స్థలములోనే ప్రభు కొరకు సాక్షిగా నిలువబడాలి. అదే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ఉన్నది. అయితే ఆ అనుభూతి కలిగి ఉండడానికి, ఆ స్థితిలో మనం జీవించడానికి ప్రభు అంటున్నారు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నా ప్రియ దేవుని విడలారా, లోక సంబంధులు ఎవరు, దైవ సంబంధులు ఎవరు? దేవుని సంబంధులు దేవుని మాటల మీదే మనసుంచాలి, దేవుని వైపు చూస్తూ బ్రతకాలి. లోక సంబంధులు అయినప్పుడు లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు ఢమ్మము, ఇది లోక సంబంధమైన గుణగణాలు.
ఎవరైనా క్రైస్తవ బిడ్డలు ఒకవేళ శరీరాశ, నేత్రాశ, జీపు డంబము కలిగి బ్రతుకుతున్నట్లయితే వారు లోక సంబంధులుగా మిగిలిపోతారు. లోకము దాని ఆశలు విడిచిపెట్టాలి. దేవుని కలిగిన వారమై మనం జీవించాలి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించినప్పుడు లోకమును ఏమాత్రము తనలో ఆయన చోటివ్వలేదు. కానీ లోకములో నశించే వారికి రక్షణ ఇచ్చాడు. త్రోవ తప్పి తిరుగుతున్న వారిని త్రోవ చూపించాడు. నలిగి బ్రతుకుతున్న జీవితాలను సంరక్షించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాకూడదు అని నీ కొరకు నా కొరకు ప్రభువారు ఈ ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనను సత్యమందు ప్రతిష్టపరచుము అని, దేవుని వాక్యమే సత్యము అని తన్నిన దేవునికి ప్రార్థించి ఉన్నారు. సత్యమందు ప్రతిష్టపరచుము, ఇది ఎంతో విలువైన మాటను. మన భారతదేశంలో మనకున్న స్లోగన్ సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అంటే సత్యానికి ఎప్పుడైనా విజయము. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన తెలియజేశారు. తనకు పిలాతు చక్రవర్తి తీర్పు తీర్చినప్పుడు కూడాను సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికే పుట్టి తిని అన్నాడు ఆయన. ఈరోజు మనం చూసినప్పుడు గెత్సెమని తోటలో ప్రభువారు చేసే ప్రార్థనలో తండ్రిన దేవునికి సత్యమందు వారిని ప్రతిష్టపరచుము, నీ వాక్యమే సత్యము అని ప్రభువారు ప్రార్థించడం విశేషం. ఎందుకు అంటే సత్యం అనేది ఒక మానవ జీవితానికి విజయ పదమును నడిపిస్తుంది. అసత్యము అనేది ఒక వ్యక్తి జీవితానికి అనర్థకానికి నడిపిస్తుంది. అసత్యము మాట్లాడి క్షణికమైన తమ అవసరతలు తీర్చుకోవచ్చు, కానీ అది బయటపడిన తర్వాత సిగ్గుతో తలదించుకొని చాలా బాధపడుతూ జీవితాంతము కుమిలిపోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, సత్యానికి అసత్యమునకు చాలా వ్యత్యాసం ఉంది. సత్య సంబంధులు అనగా దేవుని యొక్క వాక్యం మీద నమ్మకము కలిగిన వారు. ఒక మారు యేసు ప్రభువారు యూదులతో ఒక మాట అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు, సత్యము గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరైతే సత్యము పలుకుతున్నారో ఎక్కడైనా వారు ధైర్యంగా స్వతంత్రంగా వారు ఉండగలరు. అసత్యము మాట్లాడుకుని జీవించినప్పుడు వారి జీవితాంతము వారు దాగుతూ వారి జీవితాల్లో అనేక విషయాల్లో వారు ఏ విధమైనటువంటి ధైర్యము లేక అనేక విషయాల్లో వారు ఒకవేళ నా తప్పు దొరుకుతుందేమో, ఒకవేళ నా అబద్ధాలు బయటపడుతుందేమో అని వారు దానిని దాచుకుంటూ జీవించాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే ప్రభు తనను నమ్మిన ప్రతి ప్రియ బిడలు సత్యమందు ప్రతిష్టపరచబడాలి అనగా తండ్రిన దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించిన అమూల్యమైన సత్యవాక్యానికి తమ జీవితం అంకిత భావముతో సత్యమందు ప్రతిష్ఠించబడిన వారై జీవించాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. సత్యమందు ప్రతి బిడలు ప్రతిష్టపరచబడాలి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. యేసు ప్రభువారు
ఎంత విలువైన మాట చెప్తున్నారో. క్రైస్తవ బిడ్డ, లోకములో ఏదో రీతిగా నేను బ్రతుకుతాను అని మనము లోకం కోసం రాజీ పడుతూ అబద్ధాలు చెప్తూ బ్రతకడము మంచిది కాదు. లోకములో ఉన్నంత కాలము సత్య సంబంధులై, ఈ రోజుల్లో సత్యమున్న గురించి కనుక సాక్ష్యం చెప్తే చాలామంది ఆహారము దొరకదంటారు, దారి కనబడదు అంటారు, జీవితం ఏమైపోద్దు అంటారు. కాదు, మనము సత్యమును గురించి సాక్షిగా ఉంటే సత్యవంతుడైన దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. అందుకే యేసు ప్రభువారు లోకానికి వచ్చి అసత్యంతో పడున్న లోకానికి, లోక సంబంధులకు సత్యం వైపు ఎలా నడిపించాడో యేసు ప్రభు వెళ్ళిపోయి అనేక సంవత్సరాలు కావస్తోంది. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను మనలను లోకములోనికి పంపించి ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క సత్యమునకు మనము స్తంభముగా నిలబడాలి, రాయభారిగా ఉండాలి, సత్య సంబంధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈరోజు మీరు నేను మనము సత్యమందు ప్రతిష్ఠించబడ్డమే కాదు, మనకంటే ముందు సత్యమునకు స్తంభమైన యేసు ప్రభువారు తండ్రైన దేవుని ఎదుట మన కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నాడు, అభిషేకించబడి ఉన్నాడు. రక్షకుడుగా అభిషేకించబడి ఆయన ప్రతిష్ఠించబడి ఉన్నాడు. అందుకే ప్రవక్తన యెషయా చెప్పిన ప్రవచన వాక్కు పేతురు భక్తుడు ఆయన తన మొదటి పత్రికలో ఎత్తి వ్రాస్తూ, అమూల్యమును ఏర్పరచబడిన మూలరైన యేసునొద్దకు వచ్చిన వారై ఆయన మన కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ప్రతిష్ఠించబడిన మూలరాయిగా పిలువబడుతున్నాడు. ఆ రాయి మీద సజీవమైన మందిరముగా ఓ క్రైస్తవ బిడ్డ, నిన్ను నువ్వు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీకు తోచినది నువ్వు చెప్పుకొని క్రీస్తుతో ఉండలేవు. క్రీస్తు చెప్పింది నువ్వు చేసినప్పుడే యేసు ప్రభుతో నువ్వు జత కలిగి ఉండగలవు. సత్య సంబంధులైన ప్రతి ఒక్కరి హృదయంతరంగములో యేసు ప్రభు ఉంటాడు. ఎందుకంటే అసత్యము ఉండే చోట యేసయ్య ఉండడానికి ఇష్టపడడు. అబద్ధమాడుతూ జీవిస్తున్న వారితో ప్రభు ఎప్పుడు సాంగత్యము చేయడు. ప్రభు సత్యవంతుడు కనుక సత్య సంబంధులు తన మాట వింటారు. సత్య సంబంధులు స్వతంత్రులై జీవిస్తారు. చాలాసార్లు అసత్యము మాట్లాడేవారు మంచిగానే కనిపిస్తారు, కానీ ఒక మాట గమనించాలి. సత్య సంబంధులైన మనము దేవుని వాక్యమును బట్టి జీవించినప్పుడు పరిశుద్ధత కలిగి ఆయనకు మహిమకరమైన వారుగా ఉండగలుగుతాం. రండి, సత్యమందు ప్రభు మనకు ప్రతిష్టపరచుమని, సత్య సంబంధుడైన ప్రభుతో కలిగి జీవించడానికి, కలిసి జీవించడానికి కోరుకుందాం. పరిశుద్ధుడా, మా కొరకు ప్రార్థించిన మా ప్రభువైన యేసు ద్వారా పరమ తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్య సంబంధులైన వారు మీ మాట వింటారు. సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు లోకాన్ని జయిస్తారు. ఈరోజు మా బ్రతుకుల్లో సత్యమైన మీ వాక్యమును స్థిరపరచండి, స్థాపించండి. సత్యమందు మేము స్థిరులుగా ఉండే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం అనుగ్రహించండి. అద్భుత కార్యములు జరిగించండి. అద్భుత ఆశీర్వాదములు అనుగ్రహించండి. మీ యొక్క కృపగల హస్తానికే ప్రభువా మమ్ములను మేము అప్పగించుకుంటూ ఈ వాక్యము ఈ దినము ప్రతి ప్రియ బిడలకు దీవెనకరంగా మీరు ఉంచిందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.